ఎస్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల నుంచి పర్పస్ఫుల్గా, కావాలని, ఇంటెన్షనల్గా ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. గత ప్రభుత్వంలో పెట్టినటువంటి విగ్రహానికి ఈరోజు మనం కన్నా డెవలప్ చేశాము అంటే ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి పేరే వినపడుతుంది అని రావటంతోనే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. అది కరెక్టేనా? ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసినవన్నీ కూడా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పగలగొట్టేసి మొత్తం తీసేస్తే కరెక్టేనా? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడగొడితే కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఒక్కసారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలను నేను అడుగుతున్నా. మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపొద్దున మీరు ఉంటారని గ్యారంటీ లేదు కదా. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదు. ఈ దేశాన్ని దేపాద్యమానంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది ఆ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉందా? ఏ పార్టీ ఏ రాష్ట్రానికి శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ దేశంలో శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు. తరాలు మారుతాయి, తలరాతలు మారుతాయి, పార్టీలు మారుతాయి, ప్రాంతాలు మారుతాయి, అధికారం మారుతుంది. అధికారం మారినప్పుడు చేసిన తప్పులు వెంటాడుతాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి.